మంచి పని చేసారు పోస్ట్ పోన్ చేసుకొని. యాక్చువల్లీ మొన్న వచ్చిన తబాహి సాంగ్ వల్ల ఉన్న బజ్ కూడా పోయి, ఉన్న హైప్ కూడా పోయి, బుకింగ్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి. బుకింగ్ చూసిన అర్థమైపోయింది ఇజ్జత్ పోయేది కొంచెంలో. దూరందట్టు ఆల్మోస్ట్ ఈస్ట్ కొట్టింది. 4K దీనికే, 4K బుకింగ్స్, 4K టికెట్స్ దీనికైతే $40K దానికైనా. సో ఇది చూసినప్పుడల్లా పోస్ట్ పోన్ చేయడం మంచిగైంది. సో ఓకే, అది ఇది అని చెప్పేసి మిడిల్ కంట్రీ అది అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి అని చెప్పుకుంటే ఓకే, వాళ్ళ ఇష్టం. కానీ మంచి బజ్జే తెచ్చుకున్నారు. దూరందట్టు కాపరేట్ పెట్టి బాగానే ఉంది. కానీ టాక్సిక్లో ఇంకా యష్ గారి సినిమా యాక్చువల్లీ ఒక ఫ్యాన్గా నేనే చెప్తున్నా, పోస్ట్ పోన్ చేసి మంచి పని చేశారు. ఎందుకంటే రికార్డులు ఏరియా టు ఏరియా చదివి ఉండేది యాక్చువల్లీ. అంటే దేనికైనా మాట్లాడుకోవాలా, ఫ్యాన్ అని చెప్పి నేను వెనకేసుకొని రాను. టాక్సిక్లో మంచి గ్లిమ్స్, మంచి కంటెంట్ ఉంచుకొని కూడా సరే ప్రమోషన్స్ కానీ కంటెంట్ కానీ బయటికి రాలేదు. ఆ తబాహి సాంగ్ వల్ల ఇంకా ఎఫెక్ట్ జరిగింది. ట్రైలర్ కూడా ఏం లేకుండే మంచి పని చేసారు పోస్ట్ పోన్ చేసుకొని. అండ్ ఇది June 4th వస్తుందంట, న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈసారన్న ఏమైతే చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. నా ప్రీవియస్ వీడియోలో అదే నేను ప్రమోషన్ చేయండి అని చెప్పి వీడియో చేసి గ్యాప్లో పెద్దకి, దూరందరికి, టాక్సిక్కి గ్యాప్లో వీళ్ళు పోస్ట్పోన్ చేసి పడేసారు. ఇక ఆ వీడియో ఎలా చేసిన చెప్పేసి అది అప్లోడ్ చేసేసిన. సో వీళ్ళు ఇప్పుడు ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలా అండ్ కంటెంట్ బాగా రిలీజ్ చేసుకోవాలా, మంచిగా చూసుకోవాలా. ఇంకో మూవీ కూడా పోస్ట్పోన్ అవుతుందంట. నాకైతే భయం వేస్తుంది. ఇంకో మూవీ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో అనిపిస్తుంది, భయం వేస్తుంది నిజంగా. దూరందర్ 2 కూడా పోస్ట్పోన్ అవుద్దని అనుకుంటున్నా. ఎందుకంటే వీఆర్ చాలా మార్చిలో అన్ని వెళ్ళిపోయినాయి వీళ్ళ వల్ల. ప్యారడైస్, పెద్ది, డకాయిట్ అన్ని వెళ్ళిపోయినాయి వీళ్ళ కోసం. వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా పోయి వేస్ట్. ఏది పోస్ట్పోన్ అవుద్ది అనుకుంటాను. ఇంకో న్యూస్ వస్తుంటే ఈవినింగ్ కల్లా హార్ట్ బ్రేక్. ఇదైతే పోస్ట్పోన్ అవడం అనేది చాలా బాధాకరం. టాక్సిక్ ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఆ దురంధర్లో ఒకటి పోస్ట్పోన్ అయితే అంటారు. దురంధర్ అయితే పోస్ట్పోన్ అవ్వదు అంటారు. కానీ ఉస్తాద్ భగత్ సింగే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అందరికీ. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈరోజు ట్రైలర్ గ్లిమ్స్ రావాలా. నేను చేసిన నిన్న నైట్ షార్ట్ వీడియో చేసిన. సో ఇంకా రాలేదు. అదే ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో గుండెలు దడబడుతుంది. ఈ మార్చిలో అన్ని పెట్టుకొని అన్ని పోస్ట్పోన్ చేసి ఈ మార్చిలో ఏ సినిమా లేకుండా ఎట్లా మరి? డకాయిట్ని ఎలాగొట్టారు, ది ప్యారడైస్ని ఎలాగొట్టారు, పెద్దని ఏప్రిల్ 30 ఎలాగొట్టారు, మన అయ్యగారి సినిమా ఎలాగొట్టారు. వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు కూడా పోతే ఇక మార్చిలో సినిమాలు ఏం రావు. ఏం చేయమంటారు చూడండి. అసలు ఇలా చేయొచ్చు? అసలు ఇది తప్పు, ఇది చాలా తప్పు, ఇది తప్పు అన్నమాట. ఇక మొత్తానికి అయితే June 4th వస్తుందంట. మంచి పని చేసారు పోస్ట్పోన్ చేసుకొని. ఇప్పటి నుంచి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టండి, మంచి గ్లిమ్స్ రిలీజ్ చేయండి. ఆ తబాహి సాంగ్ వీలైతే డిలీట్ చేసి పడేదొబ్బండి, లేకపోతే దాని తబాహి సాంగ్ గ్లిమ్స్ బయట తీయండి. తబాహి అనే వాటికి మంచిగా అనిపించింది నాకు, అరబిక్ వర్డ్. కానీ చూస్తేమో సాంగ్లు ఏం లేదు, సంచారి సాంగ్ కొట్టినట్టు తిప్పి కొట్టారు. పెద్ద ఏం అనిపించలేదు నాకైతే. మరి ఈ పోస్ట్పోన్ ఎంతమంది ఎఫెక్ట్ చేస్తే చూద్దాం. టాలీవుడ్లో, బాలీవుడ్లో, ఇండియావుడ్లో, సందర్వుడ్ అన్ని వుడ్లలో. టాక్సిక్ ఈ మార్చి సండేకి ట్రైలర్ రిలీజ్ చేసే ఇది ఉంది బెంగళూరులో. సో దీనివల్ల అది కూడా ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. లైట్ తీసుకోండి. ఇక ఏందో ఏమో జనాలు మూవీకి హైప్ చేయడం పోస్ట్పోన్ చేయడం ఇదే సాగుతుంది టాలీవుడ్లో. ఏందో ఏమో ఇక ఎట్లుంటుందో చూద్దాం. మీకు మరి యష్ ఫ్యాన్స్కి పోస్ట్పోన్మెంట్ ఎట్లా అనిపించిందో, హార్ట్ బ్రేక్ అనిపించింది, ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ వేసింది. అండ్ ఇంకో మూవీ కూడా పోస్ట్పోన్ అవుతుందంటే ఈవినింగ్ దాకా వస్తుందంట. టాక్ బజ్ వస్తుంది గట్టిగానే. చాలా బాధ వేస్తుంది చూస్తామంటే. నాకే ఒక మూవీ లవర్ లెక్క బయట జరిగే వారి వల్ల ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధ వేస్తుంది. అండ్ ఇది ఎక్కడ దాకా పోతుంది, తీసుకెళ్ళి ఏమేమి చేస్తుందో, జనాల్ని ఎట్లా, వాళ్ళ హోప్ని ఎట్లా చంపేస్తుందో చూద్దాం. బజ్ మొత్తం చంపేస్తుంది. జనాలు మూవీ లవర్స్కి చాలా బాధాకరంగా ఉంది. నాకైతే ఇంకా బాధాకరంగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్స్లో రాసుకోండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.